హైదరాబాద్లో మరో అర్బన్ ఎకో పార్క్ అందుబాటులోకి రానుంది. రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించిన 102 ఎకరాల విస్తీర్ణంలో గొర్రంగూడ అటవీ ప్రాంతంలో ప్రభుత్వం అర్బన్ పార్క్ 30 కోట్ల రూపాయల వ్యయంతో రేపు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 2000 మొక్కలు నాటనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లిక్ అందిస్తారు. నగరవాసులకు శుభవార్త. హైదరాబాద్లో మరో అర్బన్ ఎకో పార్క్ అందుబాటులో రానుంది. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గుర్రంగూడలో ఒక అర్బన్ పార్క్ శంకుస్థాపన జరుగుతున్నారు. వన మహోత్సవంలో భాగంగా ఈ పార్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఆక్రమణలకు గురవుతున్న అటవీ భూములను ప్రభుత్వం పరిరక్షించడం ద్వారా వాటిలో ఆదాయాన్నిచ్చే వనరుగా తర్వాత అర్బన్ పార్కుగా ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి శివారు ప్రాంతంలో ఉన్న గుర్రంగూడలో దాదాపు 116 ఎకరాల విస్తీర్ణం భూమిలో ఒక అర్బన్ పార్క్ ఏర్పాటు కాబోతుంది. ప్రత్యేకించి చుట్టూ ప్రహరీ గోడతో పాటు అవసరమైన వాకింగ్ ట్రాక్లు, తర్వాత ఆహ్లాదాన్ని పంచే పచ్చని మొక్కలు కూడా ఇందులో పార్కులో రాబోతున్నాయి. ఇటీవల కాలంలో న్యాయస్థానంలో సుదీర్ఘ పోరాటం అనంతరం దాదాపు 102 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం సొంతమైంది. ఈ భూమిలో ఎలాంటి కార్యకలాపాలకు సంబంధించిన వేరే ఇతర నిర్మాణ సంస్థలకు ఇవ్వకుండా కేవలం అటవీ శాఖ ఆధ్వర్యంలోనే ఉంచి అర్బన్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో రంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ ఉన్నారు. సార్ నమస్కారం. ఈ ల్యాండ్ సంబంధించి రేపు ముఖ్యమంత్రి గారు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? శంకుస్థాపన దాదాపుగా 30 కోట్ల రూపాయలతో వర్చువల్గా కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఏర్పాట్లు ఏంటి చెప్పండి. సో రేపు మొదటగా ఇక్కడ 2 దశలుగా చేస్తున్నారు. వనమహోత్సవం 2026 లాంచ్ కూడా ఇదే ప్రాంతం నుంచి అవుతుంది. అంటే మనం ఇక్కడ వన్స్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మొక్కలు నాటిన తర్వాత రాష్ట్రం అంతా సేమ్ టైంలో ఇతర జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాళ్ళ మినిస్టర్ల ద్వారా, అలాగే డిఫరెంట్ మండల్ లెవెల్లో కూడా ఆల్ ప్లాంటింగ్ ఆపరేషన్స్ ఫర్ అప్కమింగ్ ఇయర్ 2026కి సంబంధించిన మన వనమహోత్సవం ప్రోగ్రాం యొక్క మొక్కల నాటడం కార్యక్రమం అనేది సీఎం గారు ఇక్కడ మొక్క నాటడంతో ప్రారంభమవుతుంది. దాంతోపాటు ఈ ల్యాండ్కున్న విశిష్టత మీరు చెప్పినట్టు 102 ఎకరాలు అనేది 30 సంవత్సరాల పైచిలుకు రోజులు కోర్టులో లిటిగేషన్లో ఉండే. రీసెంట్గా జస్ట్ లాస్ట్ ఇయర్ మనకి సుప్రీంకోర్టు ఇది రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అని తీర్పునిచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరి కోసం ఒక అర్బన్ ఫారెస్ట్ ఎకో పార్క్, అక్కడ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఎన్విరాన్మెంటల్గా వాళ్ళకి వెల్ బీయింగ్ కోసమే కాకుండా వాళ్ళకి ఇందులో వాకింగ్ ట్రాక్స్, వాచ్ టవర్స్, నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ఈ ఏరియాని మళ్ళీ అలాగే వచ్చే జనరేషన్ వాళ్ళకి ఎడ్యుకేషనల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాడుకునే విధంగా రూపకల్పన చేసి డిజైన్ వీ హ్యావ్ క్రియేటెడ్. రేపు దానికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ హానరబుల్ సీఎం ఇస్ ఇనాగ్రేటింగ్. దానికి మనం పూర్తిగా మాట్లాడుకుంటే 11,57,00,000 కోట్ల వరకు రేపు సార్ ఫౌండేషన్ చేస్తున్నారు ఈ ఏరియాలో. దాంట్లో ప్రహారీ కూడా అంటే 4,80,00,000 వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున చేస్తుంటే మిగతా 6,77,00,000 రోటరీ ఇంటర్నేషనల్ అనే ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వాళ్ళ ద్వారా నిధులు సేకరించి వాళ్ళ ద్వారా కూడా మిగతా రెస్ట్ ఆఫ్ వర్క్స్ చేయిస్తున్నాం. అది కాకుండా మీరు అన్నట్టు 30 కోట్ల వర్క్లో ఇది అయిపోయిన తర్వాత సీఎం గారు స్టేట్ మొత్తంలో ఇతర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన డెవలప్మెంటల్ వర్క్స్ అంటే కొన్ని ప్లేస్లో క్వార్టర్స్, కొన్ని కొత్త ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్స్, సఫారీ వెహికల్స్ అన్నీ సార్ ఇక్కడ సెంట్రలైజ్డ్ మేనర్లో స్టేట్ మొత్తం ఒక 30 కోట్ల పైచీలకు వర్క్స్ ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే కండ్లకోయ ఆక్సిజన్ పార్కు, అలాగే కేబీఆర్ పార్కు, కృష్ణకాంత్ పార్కు ఇలాంటి హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 6 ప్రధానమైన అర్బన్ పార్క్స్ ఉన్నాయి. ఈ పార్క్ ఎలా ఉండబోతుంది వాటితో పోల్చుకుంటే? అంటే ఇఫ్ యూ కంపేర్, అంటే ఎప్పుడైనా అర్బన్ ఎకో ఫారెస్ట్ పార్క్ అంటే ఇప్పుడు మేము ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మనం ఒక 55 ఎకో పార్కులు ఇలా ఎస్టాబ్లిష్ చేసాం. అందులో ఈరోజు ప్రజా ఆదరణతోని రెవెన్యూ మెయింటెనెన్స్ చేసుకునే పార్కులు ఒక 20 పార్కుల వరకు ఆల్రెడీ అయిపోయినాయి. మీరు చెప్పిన పార్కుల్లాగానే ఈ పార్క్ కూడా ఆల్రెడీ చుట్టూ కాలనీస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి కాబట్టి అండ్ వాళ్ళకి ఈ పార్క్ ఆవశ్యకత ఆల్రెడీ ఉంది. అంటే మనం వాకింగ్ ట్రాక్ చేస్తే చాలామందికి ఇక్కడ హెల్త్ వెల్ బీయింగ్ కోసం పొద్దున వాకింగ్కి వస్తారు. ఆల్రెడీ మీరు చూస్తే రోడ్ కట్ సైడ్ ఆరోగ్య సంజీవని పార్క్స్ అనేటి చాలా రోజులకి వెళ్ళి ప్రజాదరణ పొంది
పార్క్కి సందర్శకులు అనేది ఉన్నారు. ఆ పార్క్స్ కంటే బికాస్ ఇట్ ఈస్ రిలేటివ్లీ న్యూ అండ్ ఇట్ ఈస్ లిటిల్ మోర్ ప్రెస్టీజియస్, అంటే కొంచెం ప్రతిష్టాత్మకమైనది కాబట్టి ఇందులో ఫెసిలిటీస్ కానీ మేబీ ఈవెన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ థాట్ దిస్ విల్ బీ హయ్యర్ ఇక్కడ. అండ్ బికాస్ ఆల్రెడీ మనం హైలీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాలో పెడుతున్నాం కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఫుట్ఫాల్. అంటే రేపొద్దున ఆదరణ అనేది మీరు చెప్పిన పార్కుల కంటే కూడా ఐ బిలీవ్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ పార్క్స్ ఇన్ అప్కమింగ్ టైమ్స్. హెచ్ఎండిఏ పరిధిలో ప్రత్యేకించి శివారు ప్రాంతాల్లో అలాగే రంగారెడ్డి జిల్లాలో విలువైన అటవీ భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, అంటే ఎలాంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? సో ఇఫ్ యూ అబ్జర్వ్, నేను ఇంతకుముందు చెప్పినట్టే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంతకుముందు ఫారెస్ట్ ఏరియాస్ అనేవి కాలనీస్ అండ్ పీపుల్ నుంచి చాలా దూరం ఉంటుండే. సో వీ యూస్ టు ప్రొటెక్ట్ దెమ్ ఓన్లీ కన్జర్వేషన్ ఓరియంటెడ్లో ల్యాండ్ ప్రొటెక్షన్ వర్క్ చేస్తుండే. ఎప్పుడైతే మనము కాలనీస్ మధ్యలోకి ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా వచ్చిందో అండ్ నవ్వు ఇప్పుడు ఇవి గ్రీన్ లంగ్స్, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పొల్యూషన్ నుంచి కానీ జనాలకి ఇక్కడ వాకింగ్ స్పేసెస్ కూడా లేవు. సో ఇన్ ఎ వే దిస్ పార్క్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ దట్ గ్రీన్ లంగ్ స్పేసెస్ అండ్ వాళ్ళకి రిక్రియేషనల్ అండ్ ఆల్సో హెల్త్ వెల్బీయింగ్ అన్నిటికీ ఇంపార్టెంట్. కాబట్టి ఏవైతే పార్క్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఇప్పుడు జనసంద్రం లోపలికి వచ్చాయో అక్కడ సిమిలర్ ఫెసిలిటీస్ డెవలప్ చేసి అటు పార్క్ మెయింటెనెన్స్, పార్క్ డెవలప్మెంట్, ఉపాధి కల్పించడం, అలాగే లోకల్ పీపుల్కి ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్ వెల్బీయింగ్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి సిమిలర్ పద్ధతిలో ఎక్కడైతే డిమాండ్ ఉందో పార్క్ కోసం అక్కడ సేమ్ ఫెసిలిటీస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. థ్యాంక్ యూ సార్. ఇది రాబోయే రోజుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూముల్లో ఇలాంటి అర్బన్ పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు పెరుగుతున్న జనాభా నేపథ్యంలో వాళ్ళకి మంచి నాణ్యమైన ఆక్సిజన్ అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించి అందివ్వాలనేది అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కెమెరామెన్ రమేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.